నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. ఇండియా టుడే ఒక ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. వాళ్ళ వరల్డ్ డెస్క్ ప్రచురించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, బలూచిస్తాన్లో మినిస్టర్స్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి వాళ్ళు లంచాలు ఇచ్చుకొని టోల్గేట్ ఫీజు కట్టుకొని జీవిస్తున్నారట. చాలా ప్యాథటిక్. ఇది కూడా ఎప్పుడు బయటకు వచ్చింది అంటే, బలూచిస్తాన్ హోమ్ మినిస్టర్ మీర్జుల్లా లాంగో ఆయన మీద అటాక్ అయింది. మన పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 14 నాడు అటాక్ ఎక్కడైందంటే, ఆయన కలాట్ టౌన్ నుంచి వస్తున్నారు. పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకొని వస్తుంటే ఆయన కాన్వాయ్ మీద అటాక్ అయింది. అక్కడ ఇది కలాత్ టౌన్ నుంచి వస్తుండగా మాస్టుంగ్ జిల్లాలో అటాక్ అయితే మొత్తం విరుచుకుపడ్డారనమాట బిఎల్ఏ యోధులు. సాగు తప్పి కన్నులు ఒట్టపోయినట్టుగా ఆయన బయటపడ్డారు. బట్ దగ్గర 6, అందులో 3 పోలీస్ పర్సనల్ అయితే చాలా సీరియస్గా వాళ్ళు గాయపడ్డారు. ఇవన్నీ ఇక్కడ కొత్త ఏం కాదు. ఆ ప్రాంతంలో బలూచిస్తాన్లో ఇలా బలూచిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం మీద, ఎందుకంటే పేరుకి బలూచిస్తాన్ హోమ్ మినిస్టర్ అయినా పరిపాలన మరి ఇస్లామాబాద్ నుంచే కదా. సో ఇది బలూచులకు ఇష్టం లేదు. మనం స్వతంత్రంగా ఉండాలి, మనది స్వతంత్ర దేశం, పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ జరుపుకోవడం ఏంటని. సో వాళ్ళ హోమ్ మినిస్టర్ ఎవరు? మీర్ జియావుల్లా లాంగో. ఆయన తప్పించుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అక్కడ జర్నలిస్టులు వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న కథనాలు చూస్తుంటే ఎవరైనా వింత అనిపిస్తుంది. ఆ దేశంలో వాళ్ళు బలూచి లిబరేషన్ ఆర్మీకి బత్తాలు చెల్లించుకొని, అంటే టోల్ ఫీజు చెల్లించుకొని, వాళ్ళు ఎక్కడికైనా ఇక్కడ ఫలానా చోట నుంచి ఫలానా చోటుకి వెళ్ళాలి అంటే టోల్ ఫీజు చెల్లించుకొని వెళ్ళాలి. ప్రాణాలతో ఉండాలంటే నెల మామూళ్ళు కప్పాలు కట్టుకోవాలి బిఎల్ఏకి. అంత దుస్థితి. అంటే వాళ్ళకి ఇంకా బలూచీల స్వాతంత్ర ఆకాంక్ష అర్థం కావట్లా. మనం ఇలాంటి దుస్థితినే మనం శ్రీలంకలో ఎల్టీటీ ప్రభాకరన్ జీవించిన కాలంలో చూసాం. ముల్లైతీవు జాఫ్నాలో కింద వచ్చే ముల్లైతీవు దీవుల్లోకి ఎవరైనా వెళ్ళాలంటే టోల్ గేట్లు ఉంటాయి. ఎల్టీటీ టోల్ గేట్లు ఉండేవి అప్పట్లో, ఇప్పుడు కాదు. ప్రతి టోల్ గేట్ దగ్గర మీ ఐడెంటిటీ మీరు చూపించుకొని, మేమేమి శ్రీలంక ప్రభుత్వం పంపిస్తే వచ్చిన వాళ్ళం కాదు, స్వతంత్రంగా వచ్చిన వాళ్ళమే అని చెప్తూ డబ్బులు కట్టుకొని లోపలికి వెళ్ళే పరిస్థితి. సో అలాంటిదే ఇక్కడ ఇవాళ బలూచిస్తాన్లో చూస్తున్నాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఆయన ఏం చేశారంటే, ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, మినిస్టర్స్ ఇన్ బలూచిస్తాన్ యూజ్ టు పే బట్టా. మనం బత్తా అంటాం, వాళ్ళు బట్టా అంటారు. అక్కడ బట్టా ఎక్స్టార్షన్ మనీ అంటే వాళ్ళకి దోచుకోవటం, ఇంకా ఆపి దోచుకుంటారు. మర్యాదకి ఇస్తే బత్తా ఇచ్చినట్టు, లేదా దోచుకోవటం. ఇది బిఎల్ఏ వాళ్ళకి. ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే, దీనికి కౌంటర్గా పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, వాళ్ళ మిలిటరీ ఇంటెలిజెన్స్ కలిసి ఇంతకుముందు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసిన లష్కర్స్ని, అంటే ఫార్మర్ మిలిటరీ పర్సన్ ఆఫ్ఘన్ లష్కర్స్ని వీళ్ళకి ప్రతిగా ప్రయోగిస్తుందన్నమాట. బిఎల్ఏకి ప్రతిగా వీళ్ళెవరు ప్రో ఇండిపెండెన్స్ బలూచి గ్రూప్స్ని అటాక్ చేస్తారు. ఈ లష్కర్స్, ఆఫ్ఘన్ లష్కర్స్, ఇవన్నీ కూడా సాయుధ గ్రూపులు అనమాట. ఇవన్నీ డెత్ స్క్వాడ్స్ అని పాకిస్తాన్ చెబుతోంది. ఇవన్నీ ఏంటంటే చాలా డిస్క్రీట్గా వాళ్ళ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేసి బిఎల్ఏ ప్రజెన్స్ ఎక్కడన్నా ఉంటే దాన్ని మినిమైజ్ చేయడమో, దాన్ని డిస్మాంటిల్ చేయడమో, ధ్వంసం చేయడమో చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. పాకిస్తాన్ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ తరఫున నేరుగా పాకిస్తాన్ ప్రభుత్వం రంగంలోకి దిగితే బలూచి ప్రజలు కూడా తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళ భుజం మించి, ఆఫ్ఘన్ లష్కర్స్ భుజం మించి పాకిస్తాన్ ప్రభుత్వం తుపాకీ పేలుస్తోంది బలూచి లిబరేషన్ ఆర్మీ మీద, వాళ్ళ సాయుధుల మీద, అలాగే అక్కడున్న బలూచి సాధారణ ప్రజానీకం మీద అనమాట. మాస్టుంగ్ జిల్లా గురించి మనం మాట్లాడితే, ఇక్కడ ఈ మీర్ జియావుల్లా లాంగో వాళ్ళ హోమ్ మినిస్టర్ మీద అటాక్ జరిగింది. మనం కనుక చూస్తే ఈ అటాక్స్ ఇక్కడ కొత్త కాదు. ఆ మాటకు వస్తే కింద నెలలో ఒక సెషన్స్ జడ్జిని, అలాగే ఆయన సెక్యూరిటీ గార్డ్ని కాల్చి చంపారు. అంత పాథటిక్గా ఉందన్నమాట అక్కడ పరిస్థితి. పూర్తిగా డిటీరేట్ అయిపోయింది. వేవ్స్ ఆఫ్ కోఆర్డినేటెడ్ అటాక్స్ మనం కనుక చూస్తే బిఎల్ఏ ఎలా చేస్తుందంటే, చాలా స్ట్రాటజిక్ గెరిల్లా తరహా దాడులు అనమాట చేసేది. ఎటు నుంచి ఏ పొదలోంచి వచ్చి ఎలా దూకి దాడి చేస్తారనేది అర్థం కాని పరిస్థితి. అలా చేసుకుంటూ కొన్ని చోట్ల గవర్నమెంట్ బిల్డింగ్స్, సివిలియన్ లొకేషన్స్ కూడా టార్గెట్ అవుతున్నాయి. కొన్ని చోట్ల ఏంటంటే పాకిస్తానీ సెక్యూరిటీ ఫోర్సెస్ కౌంటర్ అటాక్ చేయడానికి ప్రయత్నించినా కూడా బిఎల్ఏ ధాటికి నిలవలేని పరిస్థితి. ఇది ఓవరాల్గా ఏంటంటే, ఈ మొత్తం వైలెన్స్ని కనుక చూస్తుంటే, ఇది బలూచిస్తాన్లో జరుగుతున్న లేకపోతే చెలరేగిన ఈ హింస,
ఇది జరుగుతున్న ఈ విధ్వంసం వెనక ఉన్నది ఎవరు? అందరి చూపు బలూచిస్తాన్లో ఉన్న ప్రో పాకిస్తానీ గ్రూప్స్, అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంటే రా మీద, అజిత్ దోవల్ మీద. మనకి వేరే పనేం లేదు, బలూచిస్తాన్లో వెళ్ళి పాకిస్తాన్కి వ్యతిరేకంగా కుంపటిలిగిస్తామని చెప్పేసి. ఇది ప్రొవిన్షియల్ గవర్నమెంట్ వీళ్ళ మీద దాడులు చేస్తుందా, బలూచి లిబరేషన్ ఆర్మీ మీద, లేకపోతే ఇస్లామాబాద్ డైరెక్షన్లో ప్రత్యేకమైన దళాలు దాడులు చేస్తున్నాయా? అండ్ ఈ దాడుల్ని ప్రతిఘటించడానికి బిఎల్ఏ ఏ దేశాల సహాయం తీసుకుంటోంది, ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి ఫండ్స్ అందుతున్నాయి? ప్రస్తుతం దీని మీద ఫోకస్ గట్టిగా పెట్టారు. పాకిస్తాన్ ఇంకొక జర్నలిస్ట్ మాట్లాడేది ఏంటంటే, ఇరాన్స్ సెమీ అఫీషియల్ తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళు మాట్లాడుతున్నది, అంటే ఈ జర్నలిస్టులు మాట్లాడేదాంతో పాటు ఇరాన్స్ సెమీ అఫీషియల్, వాళ్ళ వాస్తవంగా ఇరనా ఉంది, ఇరాన్ న్యూస్ ఏజెన్సీ. అది కాక వాళ్ళకి సెమీ అఫీషియల్ న్యూస్ ఏజెన్సీ తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ అని ఉంది. వీళ్ళందరూ ఎలిగేషన్ ఏంటంటే, పాకిస్తాన్ మిలిటరీతో పాటు మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా స్టేట్ బ్యాక్డ్ ఆర్మ్డ్ గ్రూప్స్ని, ఇందాక మన అన్నంగా ఆఫ్ఘన్ లష్కర్ గ్రూప్స్ని బిఎల్ఏకి వ్యతిరేకంగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇది మరింత సంక్షోభానికి దారి తీస్తోంది అని చెప్పేసి. ఇంకా దాంతోపాటు ఇంకొక పాకిస్తానీ జర్నలిస్ట్ ముజామల్ సుహార్ వాడి, ఆయన అంటారు, రీసెంట్గా ఒక పోస్ట్ చేశారు, ఒక వీడియో పోస్ట్ చేస్తూ ఈ మొత్తం డిటీరేటింగ్ సిచ్యుయేషన్, దిగజారుతున్న పరిస్థితి బలూచిస్తాన్లో, దానికి కారణం పాకిస్తాన్ పాలసీ అని చెప్పేసి రాసుకుంటూ వస్తున్నారు. అంటే అంతర్గతంగా పాకిస్తాన్ పాలసీ మీద కూడా బలిస్తాన్ ఈ మేధావి వర్గాల్లో, జర్నలిస్ట్ వర్గాల్లో కూడా దీని మీద వ్యతిరేకత ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఈయనే కాదు, మొత్తం ఒక 10-15 మంది ఇండిపెండెంట్ అనలిస్టులు కూడా బలూచిస్తాన్లో పాకిస్తాన్ సాగిస్తున్న అక్రమాల మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలతోటి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు, కొన్ని చోట్ల వీడియోలు పెడుతున్నారు. బలూచిస్తాన్లో పాకిస్తాన్ గనక తన అరాచకాలని, అకృత్యాలని ఆపకపోతే పాకిస్తాన్ 4 ముక్కలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ది మొమెంట్ ఆల్రెడీ బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది, రేపొద్దున ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రకటించుకుంటుంది, సబ్సిక్వెంట్గా సింధు ప్రాంతం ప్రకటించుకుంటే ఇక మిగిలింది ఏంటి? పంజాబ్ ప్రాంతం, పాకిస్తాన్లో పంజాబ్ ప్రాంతం. ఇప్పటిదాకా ఆధిపత్య కులాలు, ఆ మతంలో కూడా ఆధిపత్య కులాలు ఉన్నాయి, ఆధిపత్య కులాలుగా భావించే వాళ్ళే అక్కడ రాజ్యం వెళ్తున్నారు. సయ్యద్ అసీం మునీర్ కావచ్చు, లేకపోతే షహబాజ్ షరీఫ్ కావచ్చు. ఇమ్రాన్ ఖాన్ ఎవరు? ఆయన బలూచిస్తాన్ నుంచి వచ్చిన నాయకుడు. సో సహజంగా ఏంటంటే ఆ వ్యత్యాసం ఉంది, వీళ్ళ మధ్య ఆ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే, బలవంతులు కాదు మేము బడుగులం, చలిచీమల్లాగా వచ్చి మీ బలవంతమైన సర్పాన్ని, అంటే ఈ ఆధిపత్య కులాల సర్పాన్ని మేము తినేస్తామని చెప్పి ఓపెన్గా బిఎల్ఏ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఒక వణుకు మొదలైంది, షహబాజ్ షరీఫ్లో కావచ్చు, సయ్యద్ అసీం మునీర్లో కావచ్చు. అందుకనే ఆఫ్ఘన్ లష్కర్స్ని రంగంలోకి దింపి కౌంటర్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేస్తున్నారు. బట్ అంతిమంగా ఏంటంటే, వాళ్ళ లక్ష్యం ముందు, వాళ్ళ నిజాయితీ ముందు, వాళ్ళ సిన్సియారిటీ ముందు ఇవి ఎంతకాలం నిలుస్తాయి? మినిస్టర్సు వాళ్ళు తిరగటానికి పాకిస్తాన్ మినిస్టర్స్, అంటే పాకిస్తాన్లో ప్రస్తుతం బలూచిస్తాన్లో ఉన్న ఈ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది కాబట్టి, ఆ ప్రభుత్వంలో ఉన్న మినిస్టర్స్ బయట తిరగాలంటే బత్తా కట్టుకొని తిరగాల్సిన పరిస్థితి, పేమెంట్ ఇచ్చి తిరగాల్సిన పరిస్థితి. సో ఇంతకన్నా ప్యాథటిక్ సిచ్యుయేషన్ బహుశా పాకిస్తాన్కి ఇంకెక్కడ ఇంతకుముందు ఎదురే ఉండదేమో. సో మరి ఇలాంటి అంశాలు, పాకిస్తాన్లో భూభాగం అని పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటున్న బలిస్తాన్ ప్రజల స్వతంత్ర ఆకాంక్షని బయట ప్రపంచానికి తెలియకుండా నోరు నొక్కే ప్రయత్నం, అలాగే పీఓజేకేలో పెళ్ళుబిగిన నిరసనలు, ఇవన్నీ చూసిన తర్వాత పాకిస్తాన్ భవితవ్యం ఏంటనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.